వాళ్ళకి ఇంకా అదర్ బిజినెసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో లైక్ వాళ్ళు ఎందుకు బ్యాంక్స్ కి ఇలా కొడతారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అన్న. విజయ్ మాల్యా కేసు తీసుకుందాం. విజయ్ మాల్యా బ్యాంక్స్కి తాకట్టు పెట్టింది కింగ్ ఫిషర్ అనే ఒక ఎయిర్లైన్ కంపెనీ. ఓకే. అంతే. అతనికి ఇంకా వేరేటి ఉన్నాయి, బెవరేజెస్ కంపెనీస్ ఉన్నాయి, అతనికి రియల్టర్స్ కూడా ఏదో చేస్తున్నాడు అతను. సో అవన్నీ ఉన్నాయి, అవేవి తాకట్టు పెట్టలా. సో ఇప్పుడు విజయ్ మాల్యా యాజ్ ఫార్ యాజ్ మై మెమరీ సర్వ్స్ ఒక 10,000 కోట్లేమో కట్టాలి, సబ్జెక్టెడ్ టు బి కరెక్టెడ్. 10,000 కోట్లేమో దగ్గర కట్టాలి. ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాల క్రితం కేసు ఇది. 10,000 కోట్లకి ఇంట్రెస్ట్ వేసుకోండి. అతను తాకట్టు పెట్టింది ఏంటి? కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాత్రమే. కింగ్ ఫిషర్ బెవరేజెస్ కాదు, మెక్డానల్డ్స్ కాదు. ఓకే. సో వీళ్ళు అమ్మితే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్సే అమ్మాలి. ఇప్పుడు అసలు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఏం పని చేస్తుందన్న? 10,000 కోట్లకి ఎవడు కొంటాడు దాన్ని? అసలు ఆపరేషన్స్లోనే లేవు, ఆపరేషన్స్ లేదు, 10,000 కోట్లకి ఎవరు కొనరు. సో ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి? అతని వేరే ప్రాపర్టీస్ మాకు అటాచ్ చేయండి అంటారు. అతను ఏమంటాడు? నేను అటాచ్ చేయలేదు, నేను మీకు తాకట్టు పెట్టింది ఎయిర్లైన్సే. మీరు తాకట్టు పెట్టేటప్పుడే నన్ను అడగాలి వెరైటీ కూడా పెట్టమని. ఓకే. సో లీగల్గా ఆల్మోస్ట్ ఇంపెనట్రబుల్ ఫోర్ట్రెస్ అది. అంటే శత్రు దుర్భేద్యమైన కోట అంటారు చూడండి, అట్ట దాడైంది అది. ఓకే. మరి అలాంటప్పుడు అతను ఫారెన్ లో ఉండాల్సిన అవసరం ఉంది, ఇండియాకి వచ్చి చేసుకోవచ్చు. అది ఎకనామిక్ అఫెన్సెస్ అన్న. అంటే వాంటెడ్గా చేశారనేది ఉంటుందిగా. అంటే ఇప్పుడు ఆ లాసెస్లో ఉందని నీకు తెలుసు, కానీ నువ్వు తీసుకున్న డబ్బు నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా వేరే దాంట్లోకి డైవర్ట్ చేసావు. సో అది సీరియస్ ఎకనామిక్ అఫెన్స్, ఓకే, సీరియస్ ఎకనామిక్ ఫ్రాడ్ అది. సో అప్పుడు ఇండియాలోకి తీసుకొచ్చి ట్రయల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వేరే ప్రాపర్టీస్ని జప్తు చేయొచ్చు. అందుకని అతను ట్రయల్కి రావట్లేదు. ఓకే ఓకే ఓకే. అందుకని మిగతా బిజినెస్ ఆపరేషన్స్ యథావిధిగా ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు కూడా కేఎఫ్ బీర్ దొరుకుతుంది బయట. ఓకే.